పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలములోని 14వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 14వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మన అందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుంచి 10వ వచనం వరకు. రెండవ పఠనము రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనము నుంచి 13వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుంచి 30వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఆదివారం రోజున ప్రభువు మనందరికి ఇస్తున్న సందేశం ఇది: మీ భారాన్ని నాపై మోపండి. నీవు ఒంటరి వాడవు కాదు. ఈరోజు ఈ సందేశాన్ని కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణంలో యేసు ప్రభు మనందరికీ 3 రకాలైనటువంటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. నెంబర్ 1, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకి రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. నెంబర్ 2, మీరు నా కాడిని ఎత్తుకొనండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నెంబర్ 3, నేను సాధుశీలుడునని వినమ్ర హృదయుడునని మీరు నా నుండి నేర్చుకొనుడు. ఇప్పుడు మనం ఈ 3 రకాలైనటువంటి ఆహ్వానాన్ని మనం ధ్యానం చేస్తూ యేసు ప్రభువు మనందరినీ తన మీద మన భారాన్ని మోపమనటం గూర్చి, నీవు ఒంటరి వాడు కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్న అంశాన్ని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా వద్దకి రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఈ ప్రపంచములో భారాన్ని మోయనటువంటి మనుషుడంటూ ఎవ్వరూ లేరు. ప్రతి మనిషి ఈ లోకములో ఏదో ఒక రకమైనటువంటి భారాన్ని మోస్తూనే ఉంటాడు. మనిషి మోస్తూ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి భారాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తండ్రి కుటుంబ పోషణ అనేటువంటి భారాన్ని మోస్తాడు. నెంబర్ 2, తల్లి బిడ్డల భవిష్యత్తు అనేటువంటి భారాన్ని మోస్తాది. నెంబర్ 3, బిడ్డలు ఉద్యోగం అనేటువంటి భారాన్ని మోస్తాడు. నెంబర్ 4, విద్యార్థులు చదువు పరీక్షలు అనేటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు. నెంబర్ 5, వృద్ధులు ఒంటరితనం అనేటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు. నెంబర్ 6, కొందరు ఆర్థిక సమస్యలు
అనేటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు. నెంబర్ 7, కొందరు ఆరోగ్య సమస్యలు అనేటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు. నెంబర్ 8, పాపము అనే భారాన్ని కొంతమంది మోస్తూ ఉంటారు. నెంబర్ 9, కుటుంబ సమస్యలు అనేటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు. నెంబర్ 10, నిరాశ, నిస్పృహ, అధైర్యం అనేటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు. ఇలాంటి భారాన్ని మోస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వీరు వారు అనే భేదం లేక, పండితులు పామరులు అనేటువంటి భేదం లేక, సామాన్యులు సామంతులు అనేటువంటి భేదము లేక ప్రతి ఒక్కరిని యేసు ప్రభు ఈరోజు ఆహ్వానిస్తున్నారు. అనగా నెంబర్ 1, పాపపు భారాన్ని మోసే మీరు నా వద్దకు రండి అని అంటున్నారు. నెంబర్ 2, కుటుంబ పోషణ అనేటువంటి భారాన్ని మోసే తండ్రులారా నా వద్దకు రండి అని ప్రభువు ఆహ్వానిస్తున్నారు. నెంబర్ 3, బిడ్డల భవిష్యత్తు అనేటువంటి భారాన్ని మోసేటువంటి తల్లులారా మీరు నా వద్దకు రండి అని అంటున్నారు. నెంబర్ 4, ఉద్యోగము అనేటువంటి భారాన్ని మోసేటువంటి బిడ్డలారా మీరు నా వద్దకు రండి అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. నెంబర్ 5, పరీక్షలు చదువు అనేటువంటి భారాన్ని మోస్తున్న విద్యార్థులారా మీరు నా వద్దకు రండి అని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. నెంబర్ 6, ఒంటరితనము అనేటువంటి భారాన్ని మోస్తూ ఉన్న వృద్ధులారా మీరు నా వద్దకు రండి అని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. నెంబర్ 7, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఆర్థిక సమస్యలు అనేటువంటి భారాన్ని మోస్తూ ఉన్న వ్యక్తులారా మీరు నా వద్దకు రండి అని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. నెంబర్ 8, ఆరోగ్య సమస్యలు అనేటువంటి భారాన్ని మోస్తూ ఉన్న బిడ్డలారా మీరు నా వద్దకు రండి అని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. నెంబర్ 9, పాపము అనేటువంటి భారాన్ని మోస్తూ ఉన్న బిడ్డలారా మీరు నా వద్దకు రండి అని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. నెంబర్ 10, కుటుంబ సమస్యలు అనేటువంటి భారాన్ని మోస్తూ ఉన్న బిడ్డలారా మీరు నా వద్దకు రండి అని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభువు మనల్ని తన వద్దకు ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే నేను నీ భారాన్ని మోస్తా. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనములో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, మీరు మీ భారమును ప్రభువు మీద మోపుడు, మీ భారమును మోయువాడు ప్రభువే అని. కనుక ఆయన మనల్ని ఆహ్వానించేది మనము మన భారాన్ని ఆయన మీద మోపటానికి. మనము మన భారాన్ని ఆయన మీద మోపినట్లయితే ప్రభువు మన భారాన్ని మోస్తాడు. ఈ సత్యాన్ని చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. స్కూలును విడిచిపెట్టిన వెంటనే కుమారుడు అలసిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ బరువైన బ్యాగ్ను మోసుకుంటూ వస్తూ తన వద్దకు వస్తూ ఉన్నటువంటి తండ్రిని చూసినప్పుడు ఆ కుమారుడు గబగబా పరిగెత్తుకుని వెళ్ళి తాను మోయలేనటువంటి బరువైనటువంటి బ్యాగును తన తండ్రికి ఇస్తాడు. తన తండ్రికి అందించగానే ఆ తండ్రి ఆ బరువును మోయటానికే తన వద్దకు వచ్చాడు కాబట్టి వెంటనే ఆ బరువైన బ్యాగును తీసుకుని తన భుజాన వేసుకుంటాడు. కుమారుడు యొక్క బరువైన ఆ బ్యాగును, ఆ భారాన్ని తండ్రి మోస్తాడు. ఒకవేళ
ఆ కుమారుడు చాలా చిన్నవాడైతే ఆ బ్యాగుతో పాటు ఆ కుమారుని కూడా తన భుజాల మీద వేసుకుని మోసుకుని ఇంటికి వెళ్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభు కూడా మన విషయములో అంతే. మనము ఆయన దగ్గరికి వచ్చి మన భారాన్ని ఆయన మీద మోపినట్లయితే ఆయన మన భారాన్ని మోస్తాడు. మనం సులువుగా తేలికగా ఆయనతో పాటు ఈ భూలోకములో జీవిస్తాము. పరిశుద్ధ గ్రంథములో ఇలా ప్రభువు వద్దకు వచ్చి వారి భారాన్ని ప్రభువు మీద మోపినటువంటి 5 భక్తులు గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 అన్న. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, 10వ వచనము, 11వ వచనము మరియు 19వ వచనము, 20వ వచనము మనం చదివినట్లయితే సంతానము లేదు అనేటువంటి భారాన్ని మోస్తూ, ప్రజల నిందలు అనేటువంటి భారాన్ని మోస్తూ దేవాలయం వద్దకు వచ్చి, అనగా దేవుని వద్దకు వచ్చి తన భారాన్ని దేవుని వద్ద మోపగా దేవుడు ఆ భారాన్ని తీసివేసి అన్నాకి సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము కూడా ఈ అన్నాలాగానే సంతానము లేదు అనేటువంటి భారము కావచ్చు, ఇతరుల చూటుపోటు మాటలు అనే భారము కావచ్చు, మనం ప్రభు మీద మోపితే ఆ ప్రభువు మన భారాన్ని తేలిక చేస్తాడు. నెంబర్ 2 రక్తస్రావ రోగి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20-21 వచనములు. 12 సంవత్సరాలుగా అనారోగ్యము అనేటువంటి భారాన్ని మోస్తూ చిట్ట చివరికి యేసు ప్రభు గూర్చి తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి తన భారాన్ని ఆయన అంగీ అంచును తాకటం ద్వారా ఆయన మీద మోపాలని అనుకుని వచ్చి ఆయన అంగీ అంచును తాకుతూ తన బలహీనత అనేటువంటి భారాన్ని ఆయన మీద మోపగా ఆ భారాన్ని తొలగించాడు, ఆమెకు స్వస్థతనిచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీవు కూడా అనారోగ్యము అనేటువంటి భారాన్ని సంవత్సరాల తరబడి మోస్తూ జీవిస్తున్నావా? అయితే ప్రభు నిన్నే తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయన వద్దకు వద్దాం, ఆయన మీద ఈ భారాన్ని మోపుదాం, ఈ భారాన్ని ఆయన మోస్తాడు. నెంబర్ 3 పేతురు. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. పేతురు రాత్రంతా చేపలు పడుతూ శ్రమించాడు, కానీ ఒక్క చేప కూడా పేతురుకి వలలో పడలేదు. ఉదయం సమయాన యేసు ప్రభువు ఆ సముద్ర తీరాన కనిపించి పడవను కొంచెం లోతుగా తీసుకువెళ్ళి కుడివైపున వల వేయమనగానే తన భారాన్ని, నిస్సహాయతను, నిస్పృహను, అధైర్యాన్ని యేసు ప్రభువు మీద మోపి నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడ్డాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీవు కూడా శ్రమించి వేసారి అలచన చెంది అధైర్యపడుతూ నిరసించిపోతూ జీవిస్తున్నావా? ఆయన మీద నీ భారాన్ని మోపు. నీ భారాన్ని ఆయన మీద మోపితే ఆయన నీ భారాన్ని మోస్తాడు, నీ భారాన్ని ఆయన తేలిక చేస్తాడు. నెంబర్ 4 హిజ్కియా రాజు. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. అస్సిరియా రాజు హిజ్కియా రాజు మీద యుద్ధము చేయటానికి సిద్ధపడుతూ ఉత్తరాన్ని రాసినప్పుడు హిజ్కియా రాజు ఆ యుద్ధపు భయాన్ని, ఆ భారాన్ని దేవుని వద్దకు తీసుకుని వెళ్ళి దేవాలయంలో అస్సిరియా రాజు పంపించినటువంటి ఉత్తరాన్ని తెరచి పరచి దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా
నీ శత్రువుల నుండి సమస్యలను ఎదుర్కొంటున్నావా? నీ శత్రువుల నుండి భయాన్ని ఎదుర్కొంటున్నావా? నీ శత్రువుల నుండి ఆందోళన ఎదుర్కొంటున్నావా? అయితే ఆ భయాన్ని, ఆ ఆందోళనని తీసుకుని వచ్చి ప్రభు మీద మోపు. ప్రభువు నీ భారాన్ని తేలిక చేస్తాడు. నెంబర్ 5, ఏలియా. రాసుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనములు. ఏలియా ప్రవక్త జీవితములో వేసారిపోయి ఆ అడవి గుండా ప్రయాణం చేస్తూ ఒక రేగు చెట్టు క్రింద తలవాల్చి ఆ నిద్రలోనే, ఇక చాలు ప్రభు, ఈ జీవితం చాలు, ఈ నిద్రలోనే నా ప్రాణాన్ని తీసుకో అని చెప్పేసి మొరపెడితే ప్రభువు తన భారాన్ని తేలిక చేస్తూ తన దేవదూతను పంపించి తట్టి లేపి భోజనం పెట్టించి శక్తినిచ్చి మరలా తన సేవకుడిగా ఏలియాని వాడుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన జీవితంలో కూడా విసిగి వేసారిపోయినట్లయితే ఆ భారాన్ని ప్రభు మీద మోపుదాం. బలాన్ని ఇస్తాడు, మన భారాన్ని తేలిక చేస్తాడు. ఇప్పుడు మనం 2వ ఆహ్వానాన్ని ధ్యానం చేద్దాం. నెంబర్ 2, మీరు నా కాడిని ఎత్తుకొనుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కాడి అంటే మనందరికీ బాగా తెలుసు. ఎందుకు వినియోగిస్తామో మనకి బాగా తెలుసు. పూర్వము ఈ కాడికి ఒక ప్రక్క పెద్ద ఎద్దుని, అనగా అనుభవం ఉన్న ఎద్దుని, మరొక ప్రక్క చిన్న ఎద్దుని కట్టేవారు. కారణం, ఈ పెద్ద ఎద్దే బరువంతా మోసేది, లాగేది. ఈ చిన్న ఎద్దు మాత్రం ఆ పెద్ద ఎద్దుతో పాటు కలిసి నడవటమే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మీరు నా కాడిని ఎత్తుకొనుడు అని అంటూ ఉన్నారంటే, నేను మీ బరువు మోయటానికి సిద్ధంగా ఉన్నాను. మీ కష్టాలలో, మీ శ్రమలలో, మీ బలహీనతల్లో, మీ భారములో నేను మిమ్ములను విడువను, ఎడబాయను అని అంటూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనములో నేను మిమ్ములను విడువను, ఎడబాయను అని ప్రభు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు తన భక్తులను ఎన్నడూ విడవలేదు. వారి శ్రమలలో, వారి కష్టాలలో, వారి బలహీనతలలో ఆయన వారికి తోడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1, ఏలియా. రాసుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాలు. ఇక్కడ ఏలియా అధైర్యపడ్డాడు, భయపడ్డాడు, నీరసించిపోయాడు. రేగు చెట్టు క్రింద నిద్రించి ఆ నిద్రలోనే ప్రాణాన్ని విడవాలనుకున్నాడు. కానీ ప్రభువు ఏలియాను విడవలేదు, తన భారాన్ని మోసాడు. తన దూతను పంపించాడు, తట్టి లేపాడు, భోజనం పెట్టించాడు, శక్తినిచ్చాడు. మరలా హోరేబు కొండకే తన సేవకుడిగా నడిపించాడు. మన విషయమును కూడా అంతే. ఆయన మనల్ని విడువడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని తన సేవలో వాడుకుంటాడు. నెంబర్ 2, యోసేపు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. తన అన్నాదములే తనను దూరం పెట్టారు, తన అన్నాదములే తనను తిరస్కరించారు, తన అన్నాదములే నిరాకరించారు. అయినా ప్రభువు యోసేపుకి తోడుగా ఉన్నాడు. అందుకనే అతడు వర్ధిల్లాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బహుశా నీ అనాథములు, నీ తోబుట్టువులు, నీ కుటుంబీకులు, నీ ఇరుగు పొరుగు వారు
నీ శత్రువులు, చివరికి నీ అధికారులు కూడా నిన్ను తృణీకరిస్తున్నారేమో, నిన్ను నిరాకరిస్తున్నారేమో, కానీ ప్రభు నిన్ను విడువడు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. తప్పకుండా నీవు వర్ధిల్లునట్లుగా ఆయన నిన్ను వాడుకుంటాడు. నెంబర్ 3, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. దానియేలును సింహాల బోనులో పడవేసి చంపాలి అనేది నెబుకద్నెజరు యొక్క ఆలోచన. రాజు శాసనంపై సంతకం పెట్టాడు, తీసుకువెళ్ళి సింహాల బోనులో పడవేశారు. కానీ ప్రభువు దానియేలును విడనాడలేదు. ప్రభువు దానియేలును ఎడబాయలేదు. ప్రభువు దానియేలుకు సింహాల బోనులు కూడా తోడుగా ఉన్నాడు. తన భారాన్ని మోశాడు. ఆ సింహాలు ఏమీ కూడా చేయలా, కొంచెం హాని కూడా చేయలా, సురక్షితంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీవు కూడా శ్రమలలో, బాధలలో, బలహీనతలలో ఉన్నావా? అధికారులు నిన్ను బాధ పెట్టాలని తలంచుతున్నారా? అయినా సరే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభువు నిన్ను ఎడబాయడు. ప్రభువు నిన్ను విడివాడు. నీ భారాన్ని మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము మన భారాన్ని ఆయన మీద మోపాలి. నెంబర్ 4, ఎమ్మావు గ్రామానికి వెళుతున్న శిష్యులు. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనము. ఎమ్మావు గ్రామానికి వెళుతున్న 2 శిష్యులు చాలా నిరుత్సాహంగా, అధైర్యంగా, తమ ప్రణాళికలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయాయి. ఇక జీవితం వృధా అనుకున్నట్లుగా సాగుతూ ఉంటే ప్రభువు వారిని విడిచిపెట్టలా, ప్రభువు వారిని విడనాడలా. ప్రభువు వారికి తోడుగా ఉన్నాడు. వారి వేదనలో, వారి బాధలలో వారికి ధైర్యాన్ని చెప్పాడు. వారి హృదయాలు ప్రజ్వరిల్లే విధంగా చేశాడు. నీ విషయంలో కూడా ప్రభు అదే చేస్తాడు. అధైర్యంగా ఉన్నా, నీరసించిపోతున్నా, ఒంటరితనంగా ఉంటూ ఉన్నా, ఇక జీవితం అంతా అయిపోయింది అని అనుకుంటూ ఉన్నా, ప్రభువు నిన్ను విడువడు. ప్రభువు నిన్ను ఎడబాయడు. నీ భారాన్ని మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ భారాన్ని ఆయన మీద మోపు. నెంబర్ 3, నేను సాధుశీలుడునని, వినమ్ర హృదయుడునని మీరు నా నుండి నేర్చుకొనుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనం యేసు ప్రభు నుండి నేర్చుకోవాల్సింది సాత్వికత, వినయం. ఈ సాత్వికత, ఈ వినయం మన ఆత్మలకు శాంతిని ఇస్తుంది. ఈ లోకం ఈ శాంతిని ఇవ్వలేదు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఈ శాంతిని ఇవ్వలేదు. ఈ లోకంలో ఉన్న వస్తువులు ఈ శాంతిని ఇవ్వలేవు. మన ఆత్మలకు శాంతిని ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభువే. కనుక ఆయన నుండి, ఆయన సాధుశీలుడునని, వినమ్ర హృదయుడు అని మనం నేర్చుకోవాలి. ఆ ప్రభువు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.